చంద్రబాబు సర్కార్కి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్తో రాష్ట్రం బహుబాగు అని చూపించుకోవాలని చేస్తున్న ప్రయత్నం ఒకవైపు నడుస్తుంటే, రెండో వైపు టాటా కంపెనీ టాటా చెప్పేసింది, గుడ్ బై అనేసింది. ఒడిశాలో తమ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించేసింది. దీంతో ఇది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్కి నోట్లో పచ్చి వెలకాయ పడ్డట్టుగా మారబోతోంది. రాష్ట్రంలో పెట్టుబడులకి అత్యంత సానుకూల వాతావరణం ఉందని, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వరద సాగుతుందని, అనేక మంది దేశీయ అంతర్జాతీయ సంస్థలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టే ఆసక్తితో ఎదురు చూపులతో గడుపుతున్నారని ఇలాంటి తీరున ఒకవైపు ప్రచారం నడుస్తుంది. రెండో వైపు భారీగా పెట్టుబడులు పెడుతున్నారంటూ చెప్పిన కంపెనీలే ఒక్కొక్కటిగా ఉడాయిస్తున్నట్టుగా టాటా పవర్ కంపెనీ అనుబంధ సంస్థ టాటా రెన్యూబుల్ ఎనర్జీ తీసుకున్న నిర్ణయం చాటుతోంది. టాటా రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి సంస్థ నెల్లూరు జిల్లాలో ఉన్న ఇఫ్కో సెజ్లో 6,675 కోట్ల రూపాయలతో భారీ ప్లాంట్ ఏర్పాటు చేసేదానికి అంగీకారం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం కూడా దాన్ని ఎస్ఐపిబిలో ఆమోదించింది. రాష్ట్రానికి రాబోతున్న పెట్టుబడుల లెక్కల్లో ఈ 6,700 కోట్ల రూపాయల లెక్కను కూడా చాటింది. భారీగా ఇన్వెస్ట్మెంట్స్, దాంతోపాటు అనేక మందికి ఉపాధి అవకాశాలు కూడా వస్తున్నట్టు వెల్లడించింది. కానీ తీరా ఇప్పుడు ఆ టాటా అంగాట్ వేఫర్ ప్లాంట్ నేరుగా ఒడిశాకి తరలించబోతున్నట్టుగా వెల్లడించేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతున్నటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ని పరిశీలించిన తర్వాత తాము ఒడిశాలో ఇన్వెస్ట్ చేయబోతున్నాం అన్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఈ అంశాన్ని వివిధ ఇంగ్లీష్ పత్రికల్లో కథనాలుగా కూడా వచ్చాయి. దాంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రావాల్సినటువంటి సుమారు 7,000 కోట్ల రూపాయల పెట్టుబడి నేరుగా ఒడిశాకి తరలిపోవడం ఏంటి అనే ప్రశ్న చాలామంది నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో పెట్టుబడులకి అంత సానుకూల వాతావరణం ఉంటే ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సిద్ధపడినటువంటి వాళ్ళు కూడా చివరి నిమిషంలో మనసు మార్చుకుని పక్క రాష్ట్రాలకు ఎందుకు పోతారు అనే అంశం ముందుకొస్తోంది. నిజానికి ఇదే టాటా కంపెనీకి సంబంధించినటువంటి టీసీఎస్ లాంటి సంస్థలకి ఆంధ్రప్రదేశ్లో అత్యంత విలువైన వైజాగ్ భూముల్ని 99 పైసలకే కట్టబెట్టే విషయంలో ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. దాన్ని అనేక మంది తప్పుపట్టిన ఇస్తాం, ఎంతైనా ఇస్తామన్నట్టుగా నారా లోకేష్ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటికీ ఆ టీసీఎస్ కూడా తన యాక్టివిటీస్ను వైజాగ్లో స్టార్ట్ చేసిన దాఖలాలు లేవు. ఎప్పుడో 2024 సెప్టెంబర్లో టీసీఎస్ 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది అంటూ నారా లోకేష్ ప్రకటించారు. 24 పోయే, 25 పోయే, 26లో సగం దినాలు కూడా అయిపోయే. అయినా కానీ ఇంకా ఆర్టీసీఎస్ వైజాగ్లో తన సంస్థ ప్రారంభించిన ఆనవాళ్లు లేవు. పైగా ఇప్పుడు టీసీఎస్కు తోడుగా టాటా పవర్ తన అనుబంధ సంస్థ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి సంస్థను కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాకి తరలించేస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్కి సానుకూలత లేదు అంటూ ఇటీవల నీతి ఆయోగ్ లాంటి సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ రేటింగ్ చాలా వెనకబడినటువంటి అంశాన్ని మరోసారి రూఢీ చేసినట్టుగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి దేశంలో 22వ స్థానాన్ని నీతి ఆయోగ్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్కి సానుకూలత అంతగా కనిపించట్లేదు అనేటువంటి అంశాన్ని ఆ రిపోర్ట్ ప్రస్తావించింది. ఇప్పుడు టాటా తీసుకున్నటువంటి నిర్ణయం చూస్తుంటే అది వాస్తవమైనటువంటి అంశాన్ని చాటుతోంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఇన్నాళ్లుగా భారీగా పెట్టుబడులు వస్తున్నట్టు, పెట్టుబడుల ద్వారా అనేక మందికి ఉపాధి వచ్చినట్టు, ఈ ప్రభుత్వం కారణంగానే అనేక చోట్ల పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్నట్టు ప్రచారం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం మనుగడ సాగిస్తుంటే ఇప్పుడు ఆ ప్రచారానికే గాలి తీసేసే దిశలో పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. చంద్రబాబు చెప్తున్న మాటలకి వాస్తవానికి ఎక్కడా పొంతనలేదు అనే విషయాన్ని చాటుతున్నాయి. చంద్రబాబు ప్రచారం పీక్స్లో ఉంటే ఫలితాలు అత్యంత వీక్గా ఉన్నాయి అనే విషయాన్ని తాజాగా టాటా పవర్ సంస్థ తీసుకున్నటువంటి నిర్ణయం సుస్పష్టంగా చాటుతోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పెద్దలు అనేక మంది వివిధ పారిశ్రామిక సంస్థలతో డీల్ చేసే వ్యవహారంలో నడుపుతున్నటువంటి మంత్రాంగమే ఇలాంటి కంపెనీలు గుమ్మం వరకు వచ్చి కాళ్ళు లోపల పెట్టకుండా పక్కింటి వైపు చూసేదానికి కారణంగా మారుతున్నాయి అనే దానికి ఆస్కారం ఇస్తుంది. మొత్తంగా ఏమైనా ఒక ప్రెస్టీజియస్ సంస్థ, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటిగా భావించే టాటా పవర్ తన అనుబంధ సంస్థను ఏపీలో ఏర్పాటు చేయకుండా
భూములు కేటాయించినా, అనేక రకాల రాయితీలు ఇస్తామని చెప్పినా, ఇంతకన్నా బెటర్ ఆప్షన్ అన్నట్టుగా ఒడిస్సాని ఎంచుకోవడం అన్నదే ఇప్పుడు చాలా విశేషంగా మారుతోంది. రాజకీయంగాను దీని తాలూకా ప్రకంపనలు కనిపిస్తున్నాయి. భోగాపురం చుట్టూ తిప్పి చాలా పెద్ద స్థాయిలో డెవలప్మెంట్ జరిగిందని ఒకవైపు తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి టాటా ఎగిరిపోవడం, గుడ్ బై అని చెప్పేయడం చాలా విస్మయకరమైనటువంటి వార్త. చంద్రబాబుకి అతిపెద్ద ఎదురు దెబ్బగా భావించాల్సి ఉంటుంది. చంద్రబాబు ప్రచారంలో డొల్లతనాన్ని సుస్పష్టంగా చాటినట్టు చెప్పాల్సి ఉంటుంది.